రికార్డ్ అవుతుంది. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మ్యూట్ లో ఉన్నారు. నమస్తే కేదారేశ్వరి గారు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ వన్స్ అగైన్. ఇవాళ డే 19. మాస్టర్స్ నిన్నటి వరకు మనకు కేదారేశ్వరి గారు 89 శ్లోకాలు గీతానయం నుంచి 89 ఇంకా వాటి మీనింగ్స్ చెప్పి జ్ఞానోదయం ఇచ్చారు మనకి. సో ఫ్రమ్ ఇవాళ నుంచి 90th శ్లోకా నుంచి స్టార్ట్ చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మా కోసం మళ్ళీ టైం తీసుకొని మాకు చెప్పినందుకు. ఓవర్ టు యూ మేడం. నమస్కారం అపర్ణ గారు, మరియు జూమ్ క్లాస్ లో పాల్గొన్నటువంటి ధ్యాన మిత్రులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. మొట్టమొదటిగా శ్రీకృష్ణ పరమాత్మకి, భగవాన్ వేదవ్యాసుల వారికి, జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరియు ఈ జూమ్ క్లాస్ చూస్తున్నటువంటి ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ నమస్కారాలు. ఈరోజు భగవద్గీతలో 9వ అధ్యాయము 34వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుత్వైవం ఆత్మానం మత్పరాయణః. మన్మనా భవ మద్భక్తః మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుత్వైవం ఆత్మానం మత్పరాయణః. అంటే మన్మన మద్భక్తః అంటే నాయందే మనసు గలవాడు, అంటే నా భక్తుడు. మధ్యాజీ మాం నమస్కురు అంటే నన్ను పూజించి, నన్ను సేవించి, మామే వైశ్యసి యుక్తైవం నాయందే దృష్టిని నిలిపి ఎవరైతే ఉంటారో భక్తుడు, అలాంటి వారే నన్ను పొందగలరు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ నా భక్తుడు నన్ను పూజించి, నన్ను సేవించి అంటే మామూలుగా ఏమనుకుంటారంటే కృష్ణుని పెట్టి, బొట్టు పెట్టి, పూజించి, సేవించి, నమస్కరించి అని అనుకుంటారు. కానీ అంతరార్థం ఏంటి అంటే మన్మనాభవ మద్భక్తః నాయందే మనసు నిలిపి అంటే ఆత్మ అన్నట్టు. అక్కడ నాయందే అంటే ఆత్మ, అక్కడ ఆత్మయందే మనసు నిలిపి, మధ్యాజీ మాం నమస్కురు అంటే ధ్యానం చేయడము, ఆత్మయందే మనసు నిలిపి, మామే వైశ్యసి అంటే ఆత్మయందే దృష్టిని ఎవరైతే పెడతారో, ఏ భక్తుడైతే పెడతారో అలాంటి వారే నన్ను పొందగలుగుతారు అని చెప్తున్నారు అన్నట్టు ఇక్కడ కృష్ణ పరమాత్మ. అంటే ఇక్కడ ఏంటి అంటే మనము ఇక్కడ భక్తుడు అనగానే దేవుణ్ణి పూజించడం కాదు. మాం అంటే అక్కడ శ్రీకృష్ణుడు కాదు, మాం అంటే ఆత్మ, అంటే ఎవరికి వాళ్ళ ఆత్మ. అంటే ఆత్మయందే దృష్టిని పెట్టి, అంటే వేరే ప్రాపంచికంగా కోరికలు ఏవి లేకుండా ఆత్మస్థితిలో ఉంటూ ధ్యానం చేస్తూ ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని పొందుతారో వాళ్ళే నాకు ఇష్టము ప్లస్ నన్ను పొందుతారు, ఆ పరమాత్మ స్థితిని పొందుతారు అని చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా ఇక్కడ ధ్యానం చేయమని చెప్తున్నారు అన్నట్టు. ఆ ధ్యానం చేసే వారే నా భక్తులు, నన్ను పొందగలరు అని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. 10వ అధ్యాయము 20వ శ్లోకం. అహమాత్మా గుణాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. అహమాత్మా గుణాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. ఇక్కడ గుడాకేశ అంటే అర్జున అంటే ఇక్కడ నిద్రని జయించిన వాడు. అంటే నిద్రని జయించడం కంటే అంతరార్థం ఏంటంటే అజ్ఞానం నుంచి బయటకు వచ్చినటువంటి వాడు, అజ్ఞాన్ని తొలగించుకున్నటువంటి వాడు. అహమాత్మ సర్వభూతాశయ స్థితః అంటే సమస్త ప్రాణుల్లో ఉన్న ఆత్మని నేనే, అంటే అన్ని జీవుల్లో ఉన్నటువంటి ఆత్మని నేనే. అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవచ అంటే అన్ని జీవులలో కూడా, అన్ని జీవుల శరీరాల్లో నేనే సృష్టించుకుంటాను, నేనే సృష్టిస్తాను, ఉంటాను, మళ్ళీ లయం అవుతాను. అంటే సృష్టి స్థితి లయ నేనే, అంటే ప్రతి జీవిలో కూడా నేనే ఉంటాను, సృష్టి స్థితి లయ కూడా నేనే అని ఇక్కడ చెప్తున్నారు అన్నట్టు. ఇక్కడ ఏంటి, గూఢాకేశ అంటే అర్జునుడు నిద్రని జయించిన వాడు అని చెప్పుకున్నామంటే అజ్ఞానం నుంచి బయటకు వచ్చినటువంటి వారు అన్నట్టు. అంటే ఇప్పుడు మనకు మామూలుగా సమాజంలో ఎట్లా కనబడతారు, ఎక్కువగా మా మనసు పరంగా, శారీరక పరంగా కోరికలు ఉన్న వాళ్ళే కనపడతారు. అంటే ప్రాపంచిక వ్యామోహంలో ఉన్న వాళ్ళే కనబడతారు. అంటే ఇంద్రియాలను జయించిన వాళ్ళు, కోరికలను జయించిన వాళ్ళు చాలా తక్కువ మంది కనబడతారు.
అంటే ఎలాంటి కోరికలు లేకుండా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈ కౌరవులకి ఏంటి, వీళ్ళు ప్రాపంచిక వ్యామోహంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకి సంపదలు రాజ్యాలు అవన్నీ కావాలి. కానీ పాండవులకి ఆ కోరికలు అనేవి ఏమీ లేవు, ఇంద్రియాలను మనసును జయించిన వారు. అలాగే సమాజంలో కూడా చాలా మంది మన కోరికలను కలిగే ఉంటారు. కానీ ఇలా ఎప్పుడైతే ప్రాపంచికంగా ఈ శారీరక పరంగా మనసు పరంగా కోరికలతో ఉంటారో వాళ్ళకి ఆత్మజ్ఞానం ఎంత చెప్పినా అర్థం కాదు. ఆత్మ గురించి వాళ్ళు తెలుసుకోలేరు, చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ప్రాపంచిక వ్యామోహంలో ఉంటారు కాబట్టి వాళ్లకు ఆత్మజ్ఞానం అనేది ఏమాత్రం కూడా అర్థం కాదు. కానీ ఇక్కడ అర్జునుడు ఏంటి, ఏ కోరికలు లేనివాడు కాబట్టి అక్కడ శ్రీకృష్ణుడు అతనికి యుద్ధ రంగంలో కూడా ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. అట్లాగే మనకి కూడా ఎప్పుడైతే ఏ ప్రాపంచిక వ్యామోహం లేకుండా కోరికలు లేకుండా మనకి ఎప్పుడైతే ఆత్మజ్ఞానాన్ని పొందాలని తపన ఉంటుందో మనకి ఏదో విధంగా ఆ జ్ఞానం ఎవరి ద్వారానైనా మనకు అందించబడుతుంది అన్నట్టు. మళ్ళీ ఈ శారీరక స్థితి మనసు స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎవరు చెప్పినా అర్థం కాదు, మనము దాని యందు ఇష్టపడం అన్నట్టు. మనకి కనుక తెలుసుకోవాలని తపన ఉంటే ఎవరి ద్వారా వాళ్ళ ద్వారా మనకు ఆ జ్ఞానం అనేది అందించబడుతుంది అన్నట్టు. అందుకే ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధ రంగంలో కూడా బోధించాడు. ఏంటి, ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. ఆత్మజ్ఞానం అంటే ఏంటి, ఆత్మ అంటే నశించేది కాదు, ఈ భౌతిక శరీరం మాత్రమే నశిస్తుంది, ప్రతి జీవిలో ఉంటుంది, అన్ని కాలాలలో ఉంటుంది, గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, మళ్ళీ భవిష్యత్తులో కూడా ఉంటుంది, సర్వకాలాలలో సర్వ పరిస్థితుల్లో సర్వాంతర్యామగా ఆత్మ అనేది ఉంటుంది అని చెప్పడం జరిగింది అన్నట్టు. అంటే దీని ఓవరాల్ గా శ్లోకం ఏంటి అంటే, ఎప్పుడైతే ప్రాపంచిక వ్యామోహంలో ఉంటామో మనకి ఆత్మజ్ఞానం అనేది అర్థం కాదు. అంటే ప్రాపంచిక వ్యామోహం అంటే శారీరక పరంగా మనసు పరంగా ఎప్పుడైతే కోరికలను కలిగి ఉంటామో మనకు అర్థం కాదు. వాటిని ఎప్పుడైతే శరీరాన్ని మనసుని జయిస్తామో ఆ కోరికల్ని, అప్పుడు మనకి ఈ ఆత్మజ్ఞానం అనేది కలుగుతుంది, ఆ స్థితిని పొందగలుగుతాం, ఆ పరమాత్మ స్థితిని కూడా మనం పొందగలుగుతాం అన్నట్టు. 11వ అధ్యాయము 8వ శ్లోకం. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం. నత్తుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష అంటే సామాన్య దృష్టితో అర్జున నీవు ఈ భౌతిక శరీరానికి ఉండే ఈ 2 కళ్ళ ద్వారా నన్ను చూడలేవు, నన్ను దర్శించలేవు. దివ్యం దదామితే చక్షుః పశ్యమే యోగమైశ్వరం అంటే నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తాను, దివ్య చక్షును ప్రసాదిస్తాను, అప్పుడు నీవు నన్ను దర్శించగలవు, నన్ను పొందగలవు, నన్ను చూడగలవు అంటున్నారు అన్నట్టు ఇక్కడ. అంటే మన భౌతిక నేత్రాలు, మన భౌతిక శరీరం ఉండే ఈ 2 నేత్రాలతో మనము ఆ దివ్య చక్షును పొందలేమన్నట్టు. మరి ఆ దివ్య చక్షును పొందాలంటే సాధన చేయాలి, సాధన చేసి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడే ఆ దివ్య దృష్టిని మనం పొందగలుగుతాం అన్నట్టు. అప్పుడు ఆ పరమాత్మని దర్శించగలుగుతాం, పరమాత్మని పొందగలుగుతాం. ఈ 2 కళ్ళతోటి చూడలేము. అంటే దివ్య చక్షు అంటే ఇప్పుడు మనకి మహాభారతంలో సంజయుడు ఉంటాడు కదా, సంజయుడికి దివ్య దృష్టి ఉంటుంది. అప్పుడు ఆయన అక్కడ కురుక్షేత్ర యుద్ధ రంగంలో ఏమేమి జరుగుతుందో అదంతా కూడా ధృతరాష్ట్ర చెప్తూ ఉంటాడు అన్నట్టు. ఆ దివ్య చక్షు మనకు పత్రి సార్ కూడా ఫస్ట్ ధ్యానంలోకి వచ్చిన కొత్తలో వాళ్ళ ఫ్రెండ్ సార్ ఏం చేస్తున్నారనేసి తను బయట ఎక్కడో ఉండి కూడా ఏం చేస్తున్నారని చెప్పడం జరిగింది. అది చెప్పడంతో ఇంట్రెస్ట్ తోటే పత్రి సార్కి అప్పుడు ఫస్ట్ ధ్యానంలోకి వెళ్ళడం అనేది జరిగింది అన్నట్టు. మీరు ఎలా చేయగలుగుతున్నారు అది అని తెలుసుకొని అప్పుడు సదానంద యోగి దగ్గరికి వెళ్ళి ఆత్మజ్ఞానం కావాలని అడగడం జరిగింది అన్నట్టు. అంటే చాలా మంది భూమి మీద చాలా ఈ దివ్యచక్షు పొందిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాళ్ళు అంటే బాగా తీవ్రమైన సాధన చేసినప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు ఆ దివ్యచక్షు అనేది ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు బుద్ధుడు కూడా తన గత జన్మలన్నీ కూడా చూసుకున్నాడు ఆ దివ్య దృష్టి ఉండడం వల్ల. అయితే మనం ఆ పరమాత్మని దర్శించాలన్నా, ఆత్మని దర్శించాలన్నా మన ఈ భౌతిక శరీరానికి ఉండే 2 కళ్ళతోటి చూడలేము. ఆ దివ్య దృష్టిని మనం పొందాలంటే సాధన చేయాలి, సాధన చేసినప్పుడే మనము దర్శించగలుగుతాం. 11వ అధ్యాయము 54వ శ్లోకం. భక్త్యా త్వనన్యయా శక్యః
అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప భక్త్యా త్వనన్యా శక్య అహమేవం విదు అర్జున. అర్జున, అనన్యమైన భక్తి ద్వారానే నన్ను పొందగలవు. జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప అంటే నన్ను దర్శించాలన్నా, నాలోకి ప్రవేశించాలన్నా, నన్ను చూడాలన్నా అనన్యమైన భక్తి ఉండాలి. పరంతప అంటే శత్రువులను గడగడల అంటే అర్జునుడి పేరు చెప్తేనే శత్రువులు కూడా భయపడిపోతారు అన్నట్టు. పరంతప అంటే అంటే అక్కడ చెప్తున్నాడు అన్నట్టు. ఏంటి అంటే అనన్యమైన భక్తి ద్వారానే నన్ను పొందగలవు. మళ్ళీ నాలోకి ప్రవేశించాలన్నా, నన్ను చూడాలన్నా, నన్ను దర్శించాలన్నా, నా భక్తుడి కావాలన్నా అనన్యమైన భక్తి ఉండాలని చెప్తున్నారు. భక్తి అంటే ఇక్కడ ఏంటంటే స్వస్వరూపానుసారమే భక్తి అని ఆదిశంకరాచార్యుల వారు చెప్పడం జరిగింది. స్వస్వరూపము అంటే మన స్వ అంటే స్వస్వరూపం, ఆత్మస్వరూపం. ఆత్మతో మనం అనుసంధానం అవ్వడమే భక్తి. అంటే భక్తి అంటే మనం బయట పూజించడం కాదు. భక్తి అంటే మనం ఆత్మతో అనుసంధానం అవ్వడం. అంటే ధ్యానం ద్వారానే ఆత్మతో అనుసంధానం అవుతాం అన్నట్టు. దాన్నే భక్తి అంటారు అన్నట్టు. ఈ అనన్యమైన భక్తి అంటే బాహ్యంగా ఏ ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ఆత్మతో అనుసంధానం అవ్వడమే భక్తి. ఆ భక్తి అప్పుడున్నప్పుడే మనకు ఆ భక్తి ఆత్మతో అనుసంధానం అయినప్పుడే ఆత్మతత్వము మనకి తెలుస్తుంది. ఆత్మతత్వం గురించి, ఆత్మతత్వం అంటే ఆత్మ గురించి తెలుస్తుంది. ఆత్మ గురించి తెలియాలి అంటే మనం సాధన కొనసాగించాలి. అప్పుడే మనం ఆత్మజ్ఞానాన్ని పొందుతాము. 12వ అధ్యాయము 5వ శ్లోకం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అంటే రూపము ఆకారం లేనటువంటి ఆ పరబ్రహ్మని పొందాలన్నా, చూడాలన్నా చాలా కష్టమైన పని. అది ఈ రూపము అంటే రూపం ఆకారం లేనటువంటి ఆ పరబ్రహ్మను పొందాలంటే చాలా కష్టమైన పని. అవ్యక్తాహి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే అంటే దేహాభిమానం గల వారికి ఈ దర్శించడం అనేది చాలా కష్టమే. ఆ పరబ్రహ్మను దర్శించాలన్నా చాలా కష్టమే అని చెప్తున్నారు ఇక్కడ. అంటే మనకు కోరికలు కలిగి ఉండి దేహాభిమానం అంటే శారీరకంగా, మానసికంగా కోరికలు ఉన్నప్పుడు, మన మనసు ఇంద్రియాల వెంట పరిగెడుతున్నప్పుడు మనము ఆత్మయందు మనసుని స్థితం చేయలేము. అప్పుడు మనము ఆత్మని దర్శించలేము, పరమాత్మని పొందలేము. అంటే మనం ఎప్పుడైతే ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసును నిగ్రహించుకున్నప్పుడే ఆత్మయందు స్థితం చేయగలుగుతాం. ఎప్పుడైతే మనసును ఆత్మయందు స్థితం చేస్తామో అంటే బాహ్యంగా ఏ కోరికలు ఉండకూడదు. ఆ కోరికలు లేకుండా ఉన్నప్పుడు, కోరికలు లేకుండా ఉండి ఇంద్రియాలను జయించినప్పుడు, మనసును నిగ్రహించుకొని ఆత్మయందు స్థితము అయినప్పుడు, అప్పుడు మనం సాధన చేసినప్పుడు అప్పుడు ఈ పరబ్రహ్మని పొందవచ్చు అని చెప్తున్నారు అన్నట్టు. అంటే పరమాత్మని పొందాలంటే చాలా కష్టమైన పని. అంటే రూపం ఆకారము లేదు. మరి ఆ రూపం ఆకారం లేనటువంటి పరబ్రహ్మని పొందాలంటే మన ప్రాపంచికంగా ఏ కోరికలు లేకుండా ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసును ఆత్మయందు స్థితం చేసినప్పుడు, అప్పుడు ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడే మనం ఆ పరమాత్మని పొందగలము అని చెప్తున్నారు అన్నట్టు ఇక్కడ. అంటే దీనికి ఇంకా వేరే మార్గం లేదు. ధ్యాన సాధన ద్వారానే పరమాత్మను పొందగలము. ఈ కర్మల ద్వారా పరమాత్మను పొందడం అనేది చాలా కష్టమే. అంటే చాలా జన్మలు పడుతుంది అన్నట్టు. కర్మాచరణ ద్వారా, భక్తి ద్వారా అంటే మనం పూజిస్తాం కదా, దాని ద్వారా గాని మన సత్కర్మలు, మంచి కర్మలు చేయడం, ఇవన్నీ కూడా అవి చాలా కష్టమైన పని. కేవలం ధ్యాన సాధన ద్వారా మాత్రమే మనం ఆ పరమాత్మని పొందగలుగుతాము. 12వ అధ్యాయము 17వ శ్లోకం. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః.
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్య సమే ప్రియ. అంటే యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి అంటే ఎవరైతే సంతోషానికి పొంగిపోకుండా ఉంటారో, అంటే మనకు ఏదైనా ఇష్టమైంది మన దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇష్టమైన వ్యక్తులు కానివ్వండి, ఇష్టమైనది ఏదైనా ఒక వస్తువు కానివ్వండి, మనం ఏదైతే ఇష్టమైనది ఏది మన దగ్గరకు వచ్చినప్పుడు ఏమైతే సంతోషం కలుగుతుంది. ఆ సంతోషానికి పొంగిపోకుండా ఉండేవాళ్ళు, అంటే ఏది వచ్చినా ఓకే అదే విధంగా ఉండాలన్నట్టు, పొంగిపోకుండా ఉండాలి. నద్వేష్టి అంటే ఎవరిని ద్వేషించకుండా ఉండాలి. మనకి ఇష్టం లేని వ్యక్తులు మన దగ్గరికి వచ్చినప్పుడు ద్వేషిస్తాము. ఏదైనా అంటే దేనిని ద్వేషించకుండా ఉండాలి, దేనికి పొంగిపోకుండా ఉండాలి. నా శోచతి అంటే దేనికి దుఃఖపడకుండా ఉండాలి. అంటే మన దగ్గర ఏదైనా ఇష్టమైన వస్తువు ఉందండి, అది పోయింది అనుకో, అప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది. లేకపోతే మనకి ఇష్టమైన వ్యక్తులు మనకు దూరమైనప్పుడు దుఃఖం కలుగుతుంది. అంటే అలా దుఃఖం కలగకుండా ఉండాలి. నకాంక్షతి అంటే దేనిని కోరుకోకుండా ఉండాలి. అంటే మన దగ్గర ఏదైతే లేదో అది కోరుకుంటాం కదా, అట్లా కోరుకోకుండా ఉండాలి. శుభాశుభ పరిత్యాగి శుభం జరిగినా అశుభం జరిగినా ఒకేలాగా ఉండాలి. అలాంటి భక్తుడే నాకు ప్రియమైన వాడు, నాకు ఇష్టమైన వాడు అని చెప్తున్నారు అన్నట్టు ఇక్కడ. అంటే చాలా కష్టమైన పనే అలా ఉండడం అనేది, అలా ఉన్న వాళ్ళే నాకు ఇష్టము అని చెప్తున్నారు అన్నట్టు. మరి అట్లా ఆ విధంగా ఉండాలంటే భక్తి ఉండాలి, అనన్యమైన భక్తి ఉండాలి. ఏ ఇతర చింతలు ఆలోచన లేకుండా మన ఆత్మతో అనుసంధానం అయినప్పుడే అలా ఉండగలుగుతాం. అంటే ఆత్మస్థితిలో ఉండాలి. ఆత్మ ధ్యానంలో ఆత్మస్థితిని పొంది, ఆత్మ అంటే నేను శరీరం కాదు ఆత్మనని తెలుసుకొని ఆత్మజ్ఞానాన్ని పొంది ఆత్మలోనే ఆనందాన్ని ఉండాలి, ఆత్మానందంతో ఉండాలి. అప్పుడే అలాంటి భక్తుడే నాకు ఇష్టం అని చెప్తున్నారు అన్నట్టు కృష్ణ పరమాత్మ. అది అయిపోయింది ఈ రోజుకి. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇది ఏమంటారు, భక్తి అంటే యాక్చువల్గా ఏంటి? ఆత్మతో అనుసంధానం అవ్వడము భక్తి అని అన్నారు. అది ఒకటి తెలిసింది. ఇంకోటి ఆత్మజ్ఞానం కావాలి అంటే ప్రాపంచిక వ్యామోహము, మానసిక వ్యామోహం ఇవన్నీ వదిలేస్తే కానీ ఆత్మజ్ఞానం అవ్వదు. ఆత్మజ్ఞానం అవ్వకపోతే పరమాత్మ స్థితిని చేరుకోలేము, అంటే పరమాత్మ స్థితిని చేరుకోలేము. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ, చాలా బాగా చెప్పారు మేడం. మాస్టర్స్ ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్ రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ యూ కెన్ స్పీక్ డైరెక్ట్లీ. ఇలా ముఖ్యంగా విషయాలు చెప్పాలంటే ఫస్ట్ స్వస్వరూపం అంటే ఆత్మస్వరూపం. స్వస్వరూపం అంటే ఆత్మస్వరూపం, అంటే నేను శరీరం కాదు ఆత్మని. ఆత్మని అని ఎప్పుడైతే తెలుసుకున్నావో ఆత్మని పొందాలి. ఆత్మని పొందాలంటే ఈ ప్రాపంచికంగా వ్యామోహం తగ్గించుకోవాలి. అంటే ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసు పరిపరి విధాలు పరిగెడుతుంది. ఆ మనసును కూడా నిగ్రహించుకొని ఆత్మేంద్రియం అయినప్పుడు అప్పుడే భక్తి అంటారు అన్నట్టు. స్వస్వరూపానుసంధానం, ఆత్మతో అనుసంధానం అయినప్పుడే భక్తి. ఈ ప్రాపంచిక వ్యామోహం ఉంటే ఎప్పుడు కూడా ఆ పరమాత్మను మనము పొందలేము. దేహాభిమానాన్ని వదిలేసేయాలి, మానసికంగా కోరిక లేకుండా ఉండాలి. కరెక్ట్. కష్టము కానీ కష్టమైన పని. చాలా కష్టం. ఒక రీల్ ఏదైనా శారీది చూస్తే బాగుంది కదా, ఈ చీర బాగుంది కదా, ఈ డ్రెస్ బాగుంది కదా, ఇక అంతే. కోరిక లేకుండా ఉండాలి అంటే కష్టమే. కష్టమే. ఈ ఏదో చూడంగానే మనకి కోరిక కలుగుతూనే ఉంటది, తినాలనిపిస్తుంది. ఇప్పుడు సంతోషానికి పొంగిపోవద్దు అన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్ప్రైజ్ గా హస్బెండ్ గిఫ్ట్ ఇవ్వచ్చు, డైమండ్ నెక్లెస్. అంటే ఇట్లా తెచ్చినాం అనుకో కూల్ గా కూర్చోలేం కదా. అంటే చాలా జన్మలో కొత్త హస్బెండ్ వచ్చినప్పుడు అప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తా, ఈ జన్మలో కాదు. మనమే నిర్ణయించుకుంటాం లైఫ్ పార్ట్నర్ ని. అంటే వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి, ఒక హస్బెండ్ వైఫ్ హస్బెండ్ అయినా వాళ్ళ నుంచి ఏం నేర్చుకోవాలి, సహనం నేర్చుకోవాలా, ప్రేమను పొందాలా, మనమే నిర్ణయించుకుంటాం అన్నట్టు. వేరే వాళ్ళ ద్వారా ఎంపిక చేసుకున్నాం అనుకోండి, ఒక ఫ్రెండ్, ఒక అక్కు, ఒక తమ్ముడు, అన్నో ఎంపిక చేసుకుంటాం.
ఇది వాళ్ళ వల్ల సహనం పొందడానికి. అయితే మనం ఏం చేస్తాం, సరే అక్కో, అన్నో అయితే మనం ఏం చేస్తాం, దూరంగా వెళ్ళిపోతాం. ఉమ్. వీళ్ళ వల్ల నాకు చికాకు కలుగుతుంది. హస్బెండ్ అయినప్పుడు ఇక చచ్చుకుంటా చచ్చిపోయేదా వాళ్ళతో అందుకే అట్లా తెచ్చుకుంటాం అన్నట్టు. నేను నా పెండ్లిది మంగళసూత్రం కాకుండా ఇంకా 3-4 చేయించుకున్నా. అంటే అప్పుడు ఆ ఉమ్, మధ్య కొత్తగా సైడ్ పెండెంట్ అని ఒకటి వచ్చింది. ఉమ్, మళ్ళీ ఇక్కడ మహారాష్ట్రలో డిఫరెంట్ మంగళసూత్రం ఉంటది. మేము కర్ణాటకకు వస్తే అక్కడివి పుస్తలు వేరుగా ఉంటాయి. సో అది ఓకే. చేయించుకున్నా, ఇది చేయించుకున్నా, అన్ని చేయించుకున్నా. ఏది వెయ్య. ఈయన ఆహా. ఉండి అన్నారనమాట, అన్ని తీసుకుంటావు, ఏం చేస్తావు, వేసేది లేదు, పెట్టేది లేదు అని. అంటే ఆ, నేను నాకు అదే చెప్తున్నాను, ఎలాగో హస్బెండ్ ని మార్చలేము, అట్లీస్ట్ మంగళసూత్రాన్ని మార్చి మార్చి ఖుషి అయిపోవాలి అంతే. ఇంకా అది చూసి చేంజ్ అయ్యింది అన్న ఫీలింగ్ తోనే చాలు ఇంకా అని అంటాను. మార్చలేము. మార్చలేం తలరాత. ఇంక ఇప్పుడు మనకి ఆత్మజ్ఞానం తెలుసుకుంటే కాంప్రమైజ్ అయిపోతాం అన్నట్టు ఏదైనా ఇంకా. రైట్. అట్లా కొంచెం కొంచెం అంతే. అంత ఈజీగా ఈ నాలెడ్జ్‌ని తెలుసుకోగానే మారలేము. సాధన చేయంగానే వెంటనే మనం ఆత్మస్థితిని పొందలేము. ఆ పరమాత్మ స్థితిని పొందలేము. అంటే ఒక విత్తనము భూమిలో పెట్టంగానే చెట్టు మొలిసి మనకు పళ్ళు, ఫలాలు ఇస్తదా? ఇవ్వదు గదా! అది మొలకెత్తాలా, తర్వాత మొక్క చెట్టు గావాలి, పూలు పూయాలి, కాయలు గాయాలి, పళ్ళొస్తాయి. అంటే కొంత చానా సమయం అయితే పడుతుంది. అందుకే మన సాధన చేయగా, చేయగా, చేయగా మారిపోతాం. ఈ జ్ఞానాన్ని వినగా, వినగా, వినగా మనం అప్లై చేసుకోగలుగుతాం అన్నట్టు. అసలు తెలవకుంటే మనకంత కొత్తగానే ఉంటది గదా! కనీసం ఈ జన్మలో తెలుసుకున్నాం అనుకోండి బాగా. తెలుసుకొని మననం చేసుకుంటూ, చేసుకుంటే మళ్ళీ జన్మలో కాస్త తొందరగా ఆచరణలో పెడతాం. యాక్చువల్లీ నాకు కొందరు ఉన్నారు, ఇద్దరు ముగ్గురు. ఎలా అంటే నాకు అనిపించింది, నేను లైఫ్లో వీళ్ళని ఎప్పటికీ ఎప్పటికీ ఫర్గివ్ చేయను అని మనసులో అది చాలా స్ట్రాంగ్ గా నాటుకుపోయింది అనమాట. అంత ఓకే. బాధ, అంత కష్టము ఉండింది. సో హ్మ్. నాకు అనిపించింది, అసలు లైఫ్లో నేను ఎప్పుడు వీళ్ళని మర్చిపోను, వీళ్ళని ఫర్గివ్ చేయను అని అనిపించింది. కాకపోతే ఈ హ్మ్. ధ్యానంలోకి వచ్చాక డైలీ ఫర్గివ్నెస్ చెప్తున్నా. అది పని ఓకే. చేస్తుందా లేదా తెలీదు, కానీ చెప్తున్నాను. సో ఆ మధ్య ఓకే. ఒకసారి ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు మా కజిన్స్ అందరు కూడా వచ్చినప్పుడు కొంచెం అంతకుముందు ఉన్న కోపము, ఆ రెస్ట్‌లెస్‌నెస్, తెలియకుండా వచ్చే ఆవేశం అవన్నీ చాలా మటుకు తగ్గినాయి. కానీ అది ఓకే. అయిపోయి కూడా ఇప్పుడు నాకు దగ్గర దగ్గర 6 మంత్స్ అయితుంది. ఇప్పుడు ఈ 8 మంత్స్ నేను డైలీ ఫర్‌గివ్‌నెస్ చెప్పి, 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 చెప్పి హ్మ్. నాకు తెలియకుండానే ఆ పాత విషయాలన్నీ మర్చిపోయినా. అంతకుముందు ఓకే. ఎలా అంటే ఓకే. వాళ్ళు కనిపించిన దూరం, వాళ్ళ పేరు గుర్తొచ్చినా, వాళ్ళు కనిపించినా ఎక్కడ లేని హ్మ్. బాధ, దుఃఖము, కోపము, ఏడుపు అన్నీ ఇట్లా తన్నుకొస్తుంటాయి. గలీజ్ మాటలు, ఇక అమ్మ బూతులు అన్నీ వచ్చేస్తుండేది. ఇప్పుడు ఓకే. ఏది గుర్తురాదు. యాక్చువల్‌గా నేను ఓకే. మొన్న కూడా మా హస్బెండ్ ఏదో చెప్తుంటే, వాడికి ఇలా అయిందంట అంటే, అవునా అన్నా అంతే ఇంకా. అంటే నాకు హుహు. తెలియలేదు వాడి మీద, లేకపోతే ఆ టైంకి మామూలుగా ఉండుంటే సంతోషం అయ్యేది. బాగైంది, వీడికి ఇలాగే కావాలి అని అనుకునేదాన్ని. అదే. కానీ అదే. ఇప్పుడు అనుకోము. అవునా అన్నా ఊరుకున్నాను అంతే. అంటే అటు మంచి వద్దు, చెడు వద్దు అనొద్దు అనే ఒక ఆలోచన నాకు తెలియకుండానే లోపలొచ్చేసిందది. అంటే చూడండి మరి నాకనిపించింది సాధన ఫైనల్‌గా ద్వారా. ఫర్‌గివ్ చేసిందేమో, అయిపోయిందేమో అని అనిపించింది నాకు. ఓకే. చూడు మరి సాధన ముఖ్యంగా ద్వారా అంతకుముందు వచ్చింది గదా! ఇద్దరి కోసం ఫీలింగ్స్ కంప్లీట్‌గా నల్ అయిపోయినాయి. అంటే అంతకుముందు అన్నీ ఇట్లా బటన్ ఒత్తితే అన్ని ఇన్సిడెంట్స్ గుర్తొచ్చేది. ఇలా ఎందుకు, అప్పుడు ఇలా చెప్పాల్సింది, ఇలా చేయాల్సిందని. కానీ అదే. ఇప్పుడు ఏమి గుర్తురావు. వాళ్ళు చెప్తుంటే గూడా అవునా! అవునా! అని అంతే కానీ, లేకపోతే చాలా బాధయ్యేది. ఇప్పుడు ఒక్క అవును. మనిషితోనుంది. కానీ పర్వాలేదు అనిపిస్తుంది. ఈ 2 తగ్గినాయంటే అది కూడా తగ్గిపోతుంది అని అనిపించింది. అంతే. ఆ సోలుకి గూడా ధ్యానంలో కూర్చున్నప్పుడు నీ వల్ల, నా వల్ల మీరేమన్నా డిస్టర్బ్ అయితే నన్ను క్షమించండి. హ్మ్. వద్దు అని ఇట్లా మనం వేడుకుంటే ఆ లోపల సోల్ పరంగా మార్పొస్తది. కానీ ఇది ఫర్‌గివ్‌నెస్ యాక్చువల్లీ పనిచేస్తది మేడం. నేను ట్రై చేస్తున్నాను. 8 మంత్స్ అయిపోయింది గదా! నేను చేయబట్టి. అసలు నిజంగా దేని పనిచేస్తది. ఊరికే అనడంలోనే కదా! అంటే ఏమైతదిలే అవును. అన్నట్టుగా అన్నా కానీ, మనస్ఫూర్తిగా అయితది అని ఎప్పుడు అనుకోలేదు నేను. ఓకే. అంటే 8 మంత్స్‌లోనే ఇంత చేంజ్ వచ్చిందంటే చాలా గ్రేట్. నిజంగా నాకే అనిపిస్తది. అంటే అంటాం కదా! ఊరికే మాటల ద్వారా ఏమైతదిలే అన్నంత మాత్రాన అయితదా అని అనుకుంటాం కానీ, అది అవును. చేస్తే మాత్రం అవుతదని అనిపించింది నాకు. అవుతది. అవును. అంటే ఫాస్ట్ ఇంప్రూవ్‌మెంట్ ఉంది. ధ్యాన సాధన ద్వారా మీకు. ఆ! ఆత్మ ఆత్మ పురోగమనం అనేది వేగవంతంగా జరుగుతుంది.
చిన్న చిన్నగా మనం అప్లై చేసుకోవడమే. ఉమ్, ఇప్పుడు ఓన్లీ సాధన చేస్తాం అనుకోండి, ఓన్లీ ఇక ఏమి నాలెడ్జ్ తీసుకోము, చదవము, వినము, ఏం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక నీళ్ళు నింపుతాం ఒక బిందెలో, నింపి దానికి హోల్ పెడితే ఏమవుతుంది, మళ్ళీ పోతూనే ఉంటాయి. నాలెడ్జ్ తెలియదుగా, ఆ శక్తిని పొందుతుంటాం, శక్తి పోతుంటది. అంటే అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన మాటలు, ఇవన్నీ జరుగుతుంటది కదా. మనం ఎనర్జీని లాస్ అవుతుంటాం అంటే ఆ శక్తిని పొందుతాం ధ్యానం ద్వారా. ఆ ధ్యానం ద్వారా పొందిన శక్తిని అనవసరమైన ఆలోచనలు చేయడము, అనవసరమైన మాటలు మాట్లాడడం, వినడం ద్వారా ఆ శక్తి అనేది లాస్ అయిపోతుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ని తీసుకుంటామో మనం ఎట్లా ఉండాలనేది మనకు అర్థమవుతుంది. మన ఆలోచనలు, మన మాటలు, మన ప్రవర్తన, మనం సరి చేసుకుంటాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇప్పుడు మనల్ని ఎవరైనా తిట్టారనుకోండి, ఏదో మాట అన్నారు అంటే దాన్ని పదే పదే మనం ఆలోచించుకొని మొత్తం నీరసమైపోతుంది మన శరీరం. ఇప్పుడు right. మనకేంటి, అనవసరంగా ఏది ఆలోచించవద్దు అనేది మనం తెలుసుకున్నాం. అంటే నాలెడ్జ్ ద్వారా మనం తెలుసుకున్నాం. అప్పుడు ఏమైతుంది, ఇంకా మనం దాన్ని మోయం కదా, మోస్తేనే బరువు అవుతుంది, దాన్ని తీసుకోం మనసులోకి. ఇప్పుడు ఒక వాటర్ గ్లాస్ ఉంటుంది, ఇట్లా పట్టుకుంటాం, 5 మినిట్స్ పట్టుకుంటే ఓకే. అదే 2 అవర్స్ ఇట్లనే పట్టుకుంటే చేయి లాగిపోతుంది కదా. అందుకే Correct. మన మనసులోకి డిస్టర్బ్ అయ్యే విషయాలు మైండ్ లోకి తీసుకొని వాటిని మూసి ఈ భౌతిక శరీరం మొత్తం అనారోగ్యం పాలైపోతుంది. వాటిని ఎప్పటికప్పుడు ఎరేజ్ చేసడమే, చేసుకుంటూ పోతేనే ఆనందంగా ఉండగలుగుతాం. అంతే. ఎవ్వరు మనని ఏమన్నా ఏదైనా ఏదో మన కర్మ తొలగించడానికి వాళ్ళు వచ్చారు, వాళ్ళని ఏ జన్మలోనో ఏదో నేను దుఃఖపెట్టుంటాను, ఈ విధంగా వాళ్ళు నన్ను అంటున్నారు, ఇంకా మనకి మనం చెప్పుకోవాలి అంతేగా. యాక్చువల్లీ ఈ లైన్ కూడా మేడం, ఇది మీరు అంటారు కదా, నేను శరీరం కాదు ఆత్మని అని. ఉమ్, ఈ సెంటెన్స్ స్టార్టింగ్ నుంచి విజ్డమ్ సెషన్ లో ఎవరో ఒక మాస్టర్ చెప్పేవాళ్ళు. అప్పుడు ఉట్టి ఉమ్, సాటర్డే సండేసే ఉండేది, ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు. నేను ఏది కొన్ని ఉమ్, బుక్స్ చదివిన అందులో కూడా ఇది ఉండేది, ఐఎమ్ నాట్ దిస్ బాడీ, ఐఎమ్ సోల్ అని. ఉమ్. అది చాలా అంటే ఫూలిష్ గా అనిపించేది ఆ సెంటెన్స్. అంటే ఓకే. సోల్ ఎవరు చూడలేదు, ఏది అంటే ఏది చేస్తాం మనం బాడీ కోసమే చేస్తాం. అంటే బట్టలు కొనడము, తినడము, చేయడము, మేకప్ వేయడము, బయటికి వెళ్ళడం అంతా బాడీ కోసమే. సో అవును. ఏంటిది అని అలా తెలియలేదు. కానీ ఇప్పుడు ఈ భగవద్గీత క్లాస్లో మీరు ఆల్మోస్ట్ డైలీ 2-3 సార్లు అన్నా చెప్తారు ఈ మాట. నేను అవును. ఆత్మను నేను శరీరం కాదు, ఇది ఆత్మ అని కృష్ణుడు చెప్పి, ఆత్మ. అది విని 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 మైండ్ లో కూర్చుండిపోయింది అది. ఇప్పుడు అవును. మళ్ళీ మళ్ళీ ఏదన్నా అయితే గుర్తొస్తుంటది, అదే నేను నేను ఈ బాడీ కాదు, నేను ఇది ఆత్మని, నేను బాడీ కాదు ఇది ఆత్మ అని మైండ్ లో అది రివైండ్ తిరుగుతుంటది. మొన్న మా కజిన్ అవును. ఫోన్ చేసి, మా ఫ్యామిలీలో ఆ, అందరికీ లేడీస్ కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందన్నమాట. సో ఓకే. ఆ! అది మేబీ హెరిడిటరీ కాదు అని డాక్టర్స్ అంటారు, కానీ ఆల్మోస్ట్ అందరికీ, పిన్నిలకు, పెద్దమ్మలకు అందరికీ ఉందన్నమాట. ఇప్పుడు మా మా జనరేషన్ లో కూడా అందరికీ ముగ్గురు నలుగురికి డిటెక్ట్ అయింది. సో మా కజిన్ ఓకే. నిన్న ఫోన్ చేసి, మనం కూడా చేయించుకుందామే, ఉంటే అర్లీ స్టేజ్ లో తెలిసిపోతుంది కదా అని. హ్మ్. నాకు అప్పుడు నాకు తెలియకుండానే అన్నా, అయితే అయిందిలేవే, బాడీకే కదా, లైట్ తీసుకో, తొందరగా పోతే హ్మ్. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఇంకా మంచిగా పుట్టొచ్చు, సో లైట్ తీసుకో, నాకు ఇప్పుడేం అక్కర్లేదు, అయితే నాకు సంతోషమే, నాకు అంత ఇప్పుడేం బాధ లేదు. అంతకుముందు మా అమ్మకి, మా పిన్నికి, మా పెద్దమ్మకి అందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ ఉండింది. సో టెన్షన్ ఓకే. ఉండేది, ఎవ్రీ ఇయర్ వెళ్ళి చేయించుకునేదాన్ని వాళ్ళం టెస్ట్, ఉందా ఉందా హ్మ్. ముందే ఉంటే తెలిసిపోవాలి అని. ఇప్పుడు లేదు, వదిలేస్తున్నాను, లైట్ తీసుకున్నాను, ఏదైతే అది అయ్యిందిలే, ఏముంది ఇంకా అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడేం థ్యాంక్ కాదు. యూ. ఎందుకంటే మనం ఈ మార్గంలోకి వచ్చినాం గదా, ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి, అంటే ఇదొక దైవిక మార్గంలోకి వచ్చినాం కాబట్టి మనకు వచ్చేవి కూడా రాకుండా పోతాయి తెలుసా? నిన్న చెప్పుకున్నాం గదా, మన ప్రాపంచిక జీవితానికి ఈ ఆధ్యాత్మిక జీవితం ఒక రక్షణ కవచంగా ఉంటదని. నిన్న ఒక పాయింట్ చెప్పుకున్నాం, గుర్తుందా? అవును. అంటే మనం జీవించే ఈ భౌతిక జీవితానికి ఈ ఆధ్యాత్మిక జీవితం అంటే జ్ఞానము, సాధన, ఇదంతా కూడా ఒక రక్షణ కవచంగా, అంటే మనకేం కాకుండా చూస్తాడు ఆ పరమాత్మ. హాస్టల్ మాస్టర్స్ మన పక్కనే ఉంటారంట ఎప్పుడు కూడా. వాళ్ళు మనం ఈ మార్గంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మన పక్కన ఉండి మనం ఎప్పుడు సేవ్ రక్షిస్తుంటారట. ఏదైనా ఏదైనా రాబోయినా ఆపద వచ్చినా ఇది వచ్చినా వాళ్ళు మనను రక్షిస్తారట. అదే మన చెడు గుణాలతో సెల్ఫిష్ గా ఉండి ఒకరికి హాని చేసే మనస్తత్వం ఉన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేయరంట. హాస్టల్ మాస్టర్స్ వాళ్ళు ఈ దివ్య చక్షుని వాళ్ళే కనిపిస్తారంట, మనకెప్పుడు రక్షిస్తూనే ఉంటారు.
అయితే నేను ధ్యానంలోకి వచ్చిన దగ్గర ఎవరైనా మాస్టర్ ఏమనుకోవాలనంటే, ధ్యానంలో కూర్చున్నప్పుడు మన కళ్ళు మూసుకుంటాం, 2 చేతులు కలిపి వేళ్ళలో నీళ్ళు పెట్టుకుంటాం కదా! ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే, నేను శక్తివంతమైన ఆత్మ చైతన్యాన్ని. ఆ! నేను మూల చైతన్యాన్ని. నేను దైవాన్ని. నేను సృష్టికర్తను అని చెప్పుకోవాలంట. అప్పుడు మన ఆత్మకి శక్తి వచ్చేస్తది. అంటే మనలో ఉన్న ఆత్మకి మనం ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వస్తారు గెస్ట్. వాళ్ళకి మంచిగా ఓవర్‌గా మర్యాద చేసినప్పుడు వాళ్ళు ఏమైతారు? హ్యాపీ అవుతారు. మనలో ఉన్న ఆత్మ గూడా ఊరికే నన్ను తలుచుకుంటారు గాని, నేను శక్తివంతమైన ఆత్మ చైతన్యాన్ని, మూల చైతన్యాన్ని, నేను దైవాన్ని, నేను సృష్టికర్తని అని అనుకుంటుంటే ఆత్మ శక్తివంతంగా ఉంటుందంట. అంటే ఆత్మ అంటే మన కంటికి కనిపించదు. అది ఒక శక్తి, చైతన్య శక్తి అన్నట్టు. ఆ శక్తి మన భౌతిక శరీరంలో ఉంటేనే మనము చూడగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము. ఆ చైతన్య శక్తి ఎప్పుడైతే మన బాడీ నుంచి వెళ్ళిపోయిందో, ఆత్మ వెళ్ళిపోయిందో ఏమి పనిచేయదు కదా ఇక బాడీలో. రైట్. ఆ శక్తి ఉన్నంత సేపే గదా! ఇప్పుడు ఏ కోడి గాని, మేక గాని, గొర్రె గాని, మనిషి గాని ఏదైనా ఏ జీవి అయినా ఆ చైతన్య శక్తి ఉండబట్టే అది పనిచేస్తుంది. ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తూ ఉంటాం గదా! చేస్తూ ఉంటే ఆ విశ్వశక్తిని మనం పొందుతున్నప్పుడు మన ఆత్మ శక్తివంతంగా తయారవుతదన్నట్టు. అంటే అప్పుడు మనకు ఒక ఆత్మవిశ్వాసం వస్తది. ధైర్యంగా ఉండగలుగుతాం ధ్యానం చేస్తే అంటారు గదా! అంటే ఆ విధంగా ఆత్మ శక్తివంతం అంటే మనం ధైర్యంగా ఉండగలుగుతాం. కాన్ఫిడెంట్ ఉంటది. నేనేదైనా చేయగలుగుతాను. భయం అనేది ఉండదు. ఇవన్నీ అవుతుంటాయన్నట్టు. అట్లా అనుకుంటూ ఉండాలి. రైట్. నేనెవరిని? నేనెక్కడి నుండి వచ్చాను? నా జీవిత ధ్యేయం ఏంటి? అని గూడా అడుక్కుంటూ ఉండాలన్నట్టు ధ్యానంలో. ఫస్ట్ ధ్యానంలో కూర్చోగానే అదే పని జేయాలి. నే నేను మనం ఏ పని చేసినా నేను శక్తివంతమైన ఆత్మ చైతన్యాన్ని, నేను దైవాన్ని, నేను సృష్టికర్తను అని అట్లా చెప్పుకుంటూ ఉంటే బావుంటది. అంటే మనకి కొంచెం ఆలోచనల నుంచి గూడా బయటపడతాం. ఏమన్నా కూర్చోంగానే ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటది గదా! రైట్. అట్లా చెప్పుకొని అది వాటి నుండి డైవర్ట్ అయిపోతాం. హ్మ్. అట్లా. నాకు అంటే ఇది వినడానికి చిల్లరగా అనిపియొచ్చు. నాకేదైనా ఒక వస్తువు దొరకదనుకోండి. నేను పెట్టినది వస్తువు. నేను శక్తివంతమైన ఆత్మ చైతన్యములదే అనుకోగానే నాకు వెంటనే దొరుకుతది. చాలా సార్లయిందంట ఎక్స్‌పెరిమెంట్ అట్లా. మళ్ళీ నేను ఏదైనా పని మీద బయటికెళ్తాననుకో, నేనట్లా మా ఇంట్లో స్టాండ్ పిరమిడ్ ఉంటది. అందులో కూర్చుంటా. అయితే ధ్యానంలోకి రాకముందేమో దేవుడి దగ్గరుండి దండం పెట్టుకునేదాన్ని ఇట్లా. ఇక ఇప్పుడైతేనేమో పిరమిడ్‌లో కూర్చొని జస్ట్ నేను చెప్పుకొని ఎళ్ళిపోతా అంతే ఇక. అంటే అట్లా. నేను అది పిరమిడ్ కొన్నా కాపర్‌ది. నైటు హ్మ్. కూర్చునే ముందు అది పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ ఎంతసేపయితే ఓపిక ఉన్నంత సేపు కూర్చొని చేస్తా. అది ఓకే. చేస్తే ఇంకా నా హస్బెండ్ ఎనక నుంచి ఓం ఫట్, ఓం ఫట్, ఓం బాబా, ఓం బూమ్ బూమ్ అంటారు. ఆయన బాధకు అది తీసేసి పక్కన పెట్టి కూర్చుంటాము. ఆహా! కాపర్ పిరమిడ్ పెట్టుకుంటారా ఇట్లా? కాపర్ పిరమిడ్. అంటే ఇట్లా స్టాండ్ ఉంటదా స్టాండ్ ఏం లేదు. జస్ట్ మన క్యాప్ లాగా అంతే. హుహు. ఇంకా క్యాప్‌లా కంటే గోడకి ఇట్లా పెట్టేసి స్టాండ్ అది హ్యాంగ్ పిరమిడ్ పెట్టుకోండి. దాని కింద కుర్చీ యేసుకొని కూర్చోండి. అంటే మనకు హ్మ్. కొంచెం తల మీద ఇట్లా బరువు అనిపించడము, కొంచెం అనిపిస్తది గదా! అట్లా ఇక ఫ్రీగుంటదన్నట్టు. ఇప్పుడు లైట్ వెయిట్‌గా ఉండి ప్లాస్టిక్ ఉంటేనేమో ఇంగా కాపర్ పిరమిడ్ మంచిదంటారు. హ్మ్. అది కొంచెము మన పైకి హ్యాంగ్ చేసుకొని దాని కింద కుర్చీ యేసుకొని కూర్చోవచ్చు. ఇంకా లేకపోతే స్టాండ్ అంటే 4 ఇట్లా ఉంటాయి గదా! అదే. అంటే అదే. పైన పిరమిడ్ హ్మ్. ఉంటది. ఇప్పుడు మనకు ఒక రూమ్‌లో కూర్చుంటాం. ఆ రూమ్‌లో కూర్చోకుండా ఎవరైనా గెస్ట్‌లొచ్చారు. ఇంకో రూమ్‌లో పోవాల్సొస్తది. ఆ స్టాండ్ తీసుకుపోయి ఆ రూమ్‌లో కూర్చోవచ్చు. అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక క్వెషన్ మేడం. సర్లే తర్వాత ఎప్పుడన్నా హ్మ్. నేను పర్సనల్‌గా అడుగుతా మిమ్మల్ని. ఏండి అడగండి. అడగండి. నాకు తెలిస్తే చెప్తా. అహా! లేదు. లేదు. అంటే ఇప్పుడు మామూలుగా అంటారు కదా! మీ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పండి, మీ ఎక్స్‌పీరియన్సెస్ చెప్పండి అని అంటారు కదా! అవును. అది కరెక్టా యాక్చువల్లీ ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేయడము? ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయడం అంటే, ఇప్పుడు మనం ధ్యానం చేయకముందు మన ఆలోచనలు ఎట్లున్నయి? మన ప్రవర్తన ఎట్లున్నది? అంటే మనం ఉంటది గదా! ధ్యానం చేసిన తర్వాత నాలో మార్పులేమొచ్చినయి చెప్పుకోవచ్చు. ఆ! ప్లస్ ఇంక కొంతమందికి ధ్యానంలో కొన్ని కనిపిస్తుంటాయి, వినిపిస్తుంటాయి, చూస్తూ ఉంటాం అంటారు. చెప్పాలి. ఈ ధ్యానానుభవాలు చెప్పడం వల్ల ఏమవుతదంటే, వేరే వాళ్ళు ఇన్‌స్పైర్ అవుతారన్నట్టు. ధ్యానం కొంతమందికి సందేహాలుంటాయి. ధ్యానం చేస్తే ఇట్లా జరుగుద్దా? అని ఇట్లా ఉంటాయి గదా! సందేహాలు. ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళ ధ్యానానుభవాలు విన్నప్పుడు
ఓ ఇట్లా జరుగుద్దా, అంటే వాళ్ళకి వచ్చే సందేహాలు కూడా తీరిపోతాయి అన్నట్టు. అందుకే పత్రిజీ సారు ఫస్ట్ ధ్యానానుభవాలే చెప్పిస్తాడు. ధ్యానంలో కూర్చోబెట్టిందంటే ఏం జరిగింది అని అందరిని అడుగుతూ ఉంటాడు. ధ్యానానుభవాలు కంపల్సరీ చెప్పిస్తారు అన్నట్టు ధ్యానంలో. అంటే మళ్ళీ నిరుత్సాహపడద్దు, నాకు ఏం కనిపించలేదు, కనిపించినంత మాత్రాన ఏముండదు. అట్లా ఒక్కొక్క వాళ్ళ ఆత్మస్థాయిని బట్టి ఉంటది. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కనిపించడం వినిపించడం పక్కకు పెడితే మన ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చింది, మనం ఏ విధంగా ఉండగలుగుతున్నాము, మన ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా, మన ప్రవర్తనలో మార్పు వచ్చిందా, మన మాటల్లో అనేది గమనించుకోవాలి. అంటే ఆ విధంగా మార్పు రావాలి మెయిన్ గా. అంటే సాధన చేస్తున్నప్పుడు మన గురించి మనం ఫస్ట్ గమనించుకుంటాం, అవబోధ అంటాం. అంటే అంతకుముందేమో మనకు తెలియకుండానే ఏది పడితే అది మాట్లాడతాము, ఏవి పడితే వింటుంటాము. అంటే మనం విన్నమన్న విషయం తెలియదు, మనం మాట్లాడిన విషయం మనకు తెలియదు, అట్లా ఉంటది. ఎప్పుడైతే సాధన చేయగా అప్పుడు మనకు అనిపిస్తుంది, ఆహా నేను ఇక్కడ రాంగ్ మాట్లాడాను కదా, అది తప్పు, నేను అట్లా మాట్లాడడం వల్లే వాళ్ళు అట్లా మాట్లాడగలిగినారు అని అర్థమవుతుంది. ఇప్పుడు మనం సరిగ్గా మాట్లాడుకున్నా వాళ్ళు వేరే రకంగా మాట్లాడారు అనుకోండి, మనని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడారు అనుకోండి, ఇక అప్పుడు మనకేమనిపిస్తుంది, వాళ్ళ ఆత్మస్థాయిని బట్టి వాళ్ళు అట్లాగే వ్యవహరిస్తారు, ఓకే అని మనం అనుకోవాలన్నట్టు. అప్పటిగా ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, సపోజ్ 5 to 10 years మధ్యలో ఏది పడితే అది పూసుకుంటాడు, ఏది పడితే ఆడుతాడు, ఎట్లా పడితే అట్లా ఉంటారు. అప్పుడు మనము వీడేంది ఇట్లా పూసుకుంటుండు, వీడేంది ఇట్లా ఆడుతుండు అని మనం అనుకోం కదా, వాడు చిన్న పిల్లగాడు, వాడు తెలియదు అనుకుంటాం. అట్లాగే ఆత్మస్థాయిలో కూడా వాళ్ళు తక్కువ ఆత్మస్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా వ్యవహరిస్తారు. అంటే వాళ్ళని తక్కువ కూడా మనము అంచనా వేయొద్దు, చీప్ గా కూడా చూడొద్దు. వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు అట్లాగే మాట్లాడతారు, ఓకే మనము అంతే. అట్లా ఉన్నప్పుడే మనం ప్రశాంతంగా ఉండాలన్నట్టు. మెయిన్ గా ధ్యానానుభవం అంటే మనలో ప్రవర్తన రావడమే మెయిన్ ఇంపార్టెంట్. సో అపర్ణ గారు, జస్ట్ టు యాడ్ టు దట్, నేను ధ్యానంలోకి వచ్చి ఆల్మోస్ట్ 3 months అవుతుంది కదా. ఆ టైం అప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ యూ సీ అ చేంజ్ ఇన్ మీ, షేర్ చేసేదాన్ని, బాధపడిపోయేదాన్ని, మళ్ళీ మాట్లాడతానని పెట్టేసేదాన్ని. ఇప్పుడు ఆలోచిస్తే 3 months బ్యాక్ ఏంటబ్బా ఇంత సిల్లీగా ఇలాంటివి షేర్ చేశాను అని అనుకుంటున్నాను. బట్ అదంతా పెయిన్ పోయింది. లైక్ ఇట్ వాజ్ ఇన్ మీ ఫర్ సో మెనీ ఇయర్స్ అండ్ ఆల్. అండ్ ఐ కెన్ ట్రస్ట్ దిస్ గ్రూప్. అంటే నేను ఇన్స్పైర్ అయ్యాను మీ అందరివి షేర్ చేసిన తర్వాత. ఓకే, ఇలా షేర్ చేసుకుంటే నాకు బాధ పోతుందన్నమాట అని. ఇప్పుడు ఏంటంటే ఏది లేదు, బాధ లేదు, అంటే హాయిగా ఉన్నాను, ఏది వస్తే అది. అండ్ సమ్ టైమ్స్ వెన్ ఐమ్ విత్ కేదారేశ్వరి మేడం అన్నట్టు లోవర్ ఎనర్జీ వాళ్ళతో, అంటే డిఫరెంట్ సోల్స్తో ఉండేటప్పుడు ఐ కుడ్ ఫీల్ ఇట్ అనమాట. అండ్ ఇట్ ఈస్ మై చాయిస్, అక్కడ ఉండాలా నేను, ఐ కెన్ స్టెప్ బ్యాక్ అని. అండ్ దెన్ ఐఎమ్ డూయింగ్ ద మౌనవ్రతం ఆన్ సాటర్డేస్. అప్పుడు ఏంటంటే ఫోకస్ పెరుగుతుంది, దేనికి నా ఎనర్జీ యూస్ చేయాలి, దేనికి వద్దు. అంటే డిజిటల్ డీటాక్స్ కూడా చేశాను, ఐఎమ్ నాట్ టచింగ్ ద ఫోన్ అండ్ సో మెనీ థింగ్స్. అండ్ ఐఎమ్ ఎట్ పీస్. బుక్స్ తీసి చదువుతున్నాను, నేను ఎప్పుడు బుక్ తీసినా నిద్ర వచ్చేస్తుంది. నవ్ ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. సో ఐఎమ్ సీయింగ్ లైక్, ఇంకా ఐఎమ్ నాట్ దేర్, బట్ బిగ్ చేంజెస్ ఐ కెన్ సీ. అందరికీ అలా చెప్తుంటాను, జాయిన్ అవ్వండి అని. అందరూ చిరాకు పడుతున్నారు, నా ఫ్రెండ్స్ కానీ ఇదంతానా. బట్ అట్ ద ఎండ్ ఎవరొకరికి రియలైజ్ అయ్యి, అమ్మో నీలో ఇంత చేంజ్ ఉంది, ఏం చేస్తున్నావే చూస్తాము అని వస్తున్నారు. అండ్ మల్లిక గారు ఈజ్ వన్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ అండి ఫర్ జాయినింగ్ ఎవ్రీ డే. మీరు సాధన పర్ఫెక్ట్ చేస్తున్నారండి మేడం, మీరు పర్ఫెక్ట్ సాధన చేస్తున్నట్టు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కానీ చేంజెస్ మాత్రం డెఫినెట్ గా వస్తాం మ్యామ్. నేను నాలోనే 1 year నుంచి చేస్తున్నాను కదా. అంతకుముందు ఇలా ఇంత కామ్గా ఎప్పుడు మాట్లాడేదాన్ని కాదు. ఏదో అంటే అట్లా రోషం అట్లా పుట్టుకొచ్చేది. అనకముందే అంటారు, వాళ్ళు అంటారేమో అనకముందే నేను అనేసేయాలి, నేను చెప్పేసి ఇక్కడే ఫినిష్ చేయాలి అనేది. కానీ ఇప్పుడు చాలా డిఫరెంట్. ఇప్పుడు అన్నా కూడా అనం. ఇవాళ మార్నింగే మా హస్బెండ్ ఏదో ఆయనకి పాపకి రోజు నడుస్తుంది కూడా. సో వచ్చి చూడు అది ఏం చేస్తుంది చదువు, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి అది అంటే, నాన్న లైట్ తీసుకో, దానికి తెలుసు అన్ని వదిలేసేయి, ఊరికే దాన్ని ఇంకా పడకు అని చెప్పి.
ఇంకా అప్పుడు ఆయన అరుస్తున్నాను, నీకు ఏది పట్టలేదు ఇంట్లో, ఎంతసేపు భావాలని ధ్యానాలని అవి ఇవి అని తిరుగుతున్నావు, మెంటల్ ఎక్కింది నీకు, పిల్లల వైపు కూడా ధ్యానం పెట్టు, అది ఇది అని ఏదో అంటున్నారు. కాకపోతే అంతకుముందు ఆయన ఏదన్నా గొడవ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఆయన ఇక్కడి నుంచి చెప్తే ఇక్కడి నుంచే వదిలేసి ఈ చెవు వరకు కూడా తీసుకురాను, ఇక్కడ నుంచి ఇక్కడికే పంపించేసి సరే సరే అని చెప్తే ఇంకా గ్రేట్. మల్లిక గారు మీరు మ్యూట్ లో ఉన్నారండి, ఇందాక ఏదో మాట్లాడుతున్నారు. రైట్. మ్యూట్ లోనే ఉన్నారు. యా అంటే Ma'am, తను అన్మ్యూట్ చేసుకోలేదా లేకపోతే ఐ డోంట్ నో. I'm trying from here, but it's you're unmute now. You can talk. Who, me? Huh? No, you were saying. Oh, I'm you were just saying listening. something. No, I just got up too because I needed tissue, so I got up. So maybe, Okay. uh, That's, I thought you were about to say something. yeah, no, I'm listening to everybody. Yes. ఇంకెవరికైనా ఏమైనా చెప్పాలంటే you can ask, or you can just express your views or opinions or share your experiences. సో ఐ విల్ షేర్ వన్ ఎక్స్పీరియన్స్ అండి. నాకు మల్లిక గారు ఫ్రమ్ 2007 నుంచి తెలుసు, అండ్ వీ బోత్ యూస్ టు వర్క్ ఎట్ ద సేమ్ కంపెనీ. ఆవిడకి ఎలా తెలుస్తుందో తెలీదు, నేను కొంచెం ట్రబుల్లో ఉండగానే ఫర్ సమ్ రీజన్ సిక్స్త్ సెన్స్ లాగా షీ విల్ కాల్ యూ, ఎలా ఉన్నావమ్మా అని. దే విల్ బి అ లాట్ ఆఫ్ గ్యాప్, లైక్ ఫ్యూ మంత్స్ ఇన్ ప్లేస్, బట్ వెన్ ఐఎమ్ రియల్లీ డౌన్ ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ హర్. నేను ఎప్పుడు అంటాను, మీకు ఎలా తెలుస్తుందండి ఇది అంటే, ఏమో అమ్మా నువ్వు వచ్చావు నాకు అంటారు అనమాట. సో ఎప్పుడు ఆ సీక్రెట్ చెప్పరు. నేను ఎప్పుడు అడుగుతాను, ఇలా నవ్వుతూనే ఉంటారు బట్ చెప్పరు. సో బట్ షీఈ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అండ్ ఐ ఫీల్ రియలీ గుడ్. అంటే దేర్ ఇస్ సంథింగ్ బియాండ్ దట్ అని నాకు అనిపిస్తుంటది. Very nice. Very nice. సోల్ పరంగా మెసేజ్ పోతుంది. Maybe ఒక తల్లికి బిడ్డకు ఉన్న అవగాహన లాగా అనమాట. Nice. It's always nice to have someone who can, like, understand your words, even if you are not there. I mean, you're not saying anything really. Even I have a good friend of mine. నేను తనకి ఏం చెప్పాలి ఏం చెప్పకూడదని ఆలోచిస్తూ సగం సగం చెప్పినా తనకు అన్ని అర్థమైపోతాయి. నాకు అర్థమైంది నువ్వు ఏం చెప్తున్నావు అని, ఇంకా తనే దానికి సొల్యూషన్ వెతికి పెడతాది అనమాట. సో ఏదైనా తనకి షేర్ చేస్తాను, నందు ఇలా 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 అని. తను ఇమ్మీడియట్ గా సగం సగం చెప్పినా నాకు ఏం చెప్పాలో అర్థం కాకుండా తనకు మాత్రం అర్థమైపోతుంది నా మైండ్ లో ఏం నడుస్తుంది అనేది. సో అట్లాంటి వాళ్ళు ఉంటే లైఫ్ లో చాలా ఈజీ అయిపోతుంది లైఫ్. యా దట్స్ ట్రూ అండి, దట్స్ రియలీ ట్రూ. యా ఒక్కటే అంటారు, నువ్వు కామ్గా ఉండమ్మా. కామ్, నేను ఆల్రెడీ కాము, ఇంకా కామ్గా ఉంటే అంటే థింగ్స్ విల్ ఫ్లో, యూ డూ యువర్ బెస్ట్ అండ్ కామ్గా ఉండు, అంతే అంటారు. అంటే వాక్కు పరంగానే కాకుండా మనసు పరంగా కూడా కామ్. Right, masters, if no one has any questions, then we can close this session. If anyone wants to say anything.